జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వధూవరుల పరిచయ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డు నందు గల హెచ్ఆర్ కళ్యాణ మండపం నందు ఆదివారం ఈ కార్యక్రమాన్ని దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించగా తెలంగాణ, తెలుగు రాష్ట్రాల దేవాంగ వధూవరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నాగశయనం, రాష్ట్ర ఉపాధ్యక్షులు సజ్జా సతీష్ కుమార్, మన్నెముద్దు శ్రీనివాసులు, కర్ణా చంద్రశేఖరరావు, హెచ్ఆర్ కళ్యాణ మండపం అధినేత కర్ణా రాఘవరావు, ఆంధ్రప్రదేశ్ ఉపకోశాధికారి కొండపల్లి పరమేశ్వరరావు, హైదరాబాద్ దేవాంగ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పివిఎస్ ప్రకాష్, జానా వెంకటేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగశయనం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా దేవాంగ సంఘం వారు జిల్లా రాష్ట్ర కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు. తదుపరి వధూవరుల ఫోటోలను వివరాలను ఎల్ఈడి స్క్రీన్పై ప్రదర్శించారు. 2 రాష్ట్రాల నుంచి దాదాపు 150 కుటుంబాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొని పరిచయ కార్యక్రమం, వధూవరుల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్ష కార్యదర్శులు కన్నా రవీంద్రయ్య, మాధవయ్య, ఉదయ భాస్కర్ పర్యవేక్షణలో జయప్రదంగా నిర్వహించడం జరిగింది. అసోసియేట్ అధ్యక్షులు సజ్జా వెంకట సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పమ్ముజుల శంకరయ్య, కోశాధికారి కొండా మాధవయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ముదిరి వెంకట సుబ్బయ్య, సంయుక్త కార్యదర్శి జక్కల సురేష్, కార్యదర్శి వార్తా రాజేంద్ర ప్రసాద్, మహిళా విభాగం అధ్యక్షులు బండ్ల హైమావతి, ఈసీ మెంబర్లు పడవల శ్రీనివాస్, బత్తిన శ్రీనివాసులు, బైనా నాగరాజు, సీతా జయంతి తదితరులు పాల్గొన్నారు. One second, at once, sir. Okay, sir. Wait, sir. At once, sir. Run, sir. Okay, sir. సార్, నా పేరు డాక్టర్ మన్నెం సతీష్, నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు. ఈరోజు నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల వివాహ పరిచయ వేదిక మొట్టమొదటి నెల్లూరులో హెచ్ఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ మొట్టమొదటి వివాహ వేదిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి దేవాంగ ఆత్మీయులు ఇక్కడికి విచ్చేసి ఈ వేదికని ఉపయోగించుకుని వధూవరులను పరిచయం చేసుకుని వారికి వివాహాలు నిశ్చయించుకొని వారికి వివాహాలు జరిపించుకునే దానికి ఇక్కడ ఈ వేదికను ఏర్పాట్లు చేశాము. ఈ వేదికలో వారు పరస్పరం తమ అభిప్రాయాలను పంచుకొని నచ్చిన వాళ్ళని వారు సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా వారందరికీ కూడా ఇక్కడికి వచ్చిన వారికి విజ్ఞప్తి చేశాము. ఈ కార్యక్రమానికి దాదాపుగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కాబోయే నూతన వధూవరులు దాదాపుగా 150 మంది అటెండ్ అవ్వడం జరిగినది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అతిథులు కూడా హాజరయ్యారు. ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా మేము చేసిన విజ్ఞప్తి ఏంటంటే, వివాహాలు కుదుర్చుకోవడమే కాదు, భారతదేశానికి బలమైనటువంటి కుటుంబ నేపథ్యం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నెల్లూరు జిల్లా సంక్షేమ సంఘం వారికి ముందుగా అభినందనలు. ఇటువంటి కార్యక్రమాలు మన తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా ఉత్తర హైదరాబాద్లో జరిగాయి, తర్వాత రాజమండ్రి జరిగాయి, ఆ తర్వాత ఎక్కడ జరగలేదు. ఇదే ఫస్ట్ టైం మన ఈ సైడ్ కూడా ఇక్కడ కూడా ఇంత పెద్ద కార్యక్రమము ఏర్పాటు చేసినటువంటి నెల్లూరు సంఘం వారికి కృతజ్ఞతలు.